హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మన మొబైల్లో ఏ విధంగా స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవాలి, అది కూడా ఎటువంటి యాప్ వాడకుండా స్క్రీన్ రికార్డ్ విత్ వాయిస్ కూడా చేసుకోవచ్చు. సో ఏదైతే మనం మాట్లాడుతూ ఉంటామో అదే విధంగా మొబైల్లో స్క్రీన్ చూపెడుతూ ఉంటాం కదా, అది కూడా రికార్డ్ అయిపోతుంది అనమాట. మన మొబైల్లోనే ఉంటుంది. ఆ సెట్టింగ్స్ వచ్చేసి చాలా మందికి తెలియదు అనమాట. సో ముందుగా ఫ్రెండ్స్, దీని గురించి మనం ఏం చేయాలంటే ఈ విధంగా నోటిఫికేషన్ బార్ అనేది కిందికి అనేది గుంజండి. గుంజిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ విధంగా గుంజినాక మీకు ఏం కనబడుతుంది అంటే ఈ విధంగా మనకు ఆటోమేటిక్గా మీ అందరు తెలిసిన ఏమేమి కనబడతాయని ఇక్కడ మీరు లాస్ట్లో చూడొచ్చు స్క్రీన్ రికార్డర్ అని చెప్పేసి ఉంది. ఒకవేళ మీకు ఇక్కడ ఆప్షన్ అనేది లేకపోయింది అనుకోండి, సో ఇక్కడ పక్కనే మీకు ఎడిట్ బటన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. సో దాన్ని ప్రెస్ చేసుకున్నాక సో ఇక్కడ మీకు కిందనైతే షో కావడం జరుగుతుంది. అది వచ్చేసి మనకి ఏదైతే కనబడుతున్నాయో అవి వచ్చేసి లిమిట్లో ఉంటాయి అన్నమాట. సో మీకు కావాలనుకుంటే ఇక్కడ కింద మీకు కనబడుతున్నట్టయితే దాన్ని వచ్చేసి సింపుల్గా పైనకి అయితే తీసుకురావచ్చు. సో సింపుల్గా దాని గురించి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. దాని మీద అయితే హోల్డ్ చేసి పట్టుకున్నాక పైనకి అయితే స్క్రోల్ చేసుకుంటారండి. అదేవిధంగా అది వచ్చేసి ఏమవుతుందంటే అక్కడ స్టోర్ అయిపోతుంది. సో వేరే ఏదైతే ఆల్టర్నేటివ్గా మనకు అవసరం లేనిది ఉంటుందో అది వచ్చేసి కిందికి వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్. సో ఇప్పటి నుంచి అది వచ్చేసి పర్మనెంట్గా ఆ విధంగా అక్కడే ఉంటుంది అనమాట. సో పైన మనకు షార్ట్ కట్ రూపంలో ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్, మనం ఏ విధంగా స్క్రీన్ రికార్డింగ్ చేయాలి, అదేవిధంగా వాయిస్తోనని చెప్పేసి కొన్ని సెట్టింగ్స్ అయితే దాంట్లో చేయాల్సి ఉంటుంది అనమాట. కంపల్సరీగా ఈ సెట్టింగ్స్ చేసుకుంటేనే మీకు స్క్రీన్ రికార్డింగ్ అనేది ఎనేబుల్ కావడం జరుగుతుంది. విత్ వాయిస్ కూడా మనం ఏదైతే మాట్లాడుతూ ఉంటామో అది కూడా రికార్డ్ కావడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే దాని దగ్గరికి అయితే వచ్చేద్దాం. ఈ విధంగా పైనకి వచ్చేసిన తర్వాత సో దాన్ని వచ్చేసి ఇప్పుడు మనం హోల్డ్ చేసి అయితే పట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఒక 2 సెకండ్స్ కనుక హోల్డ్ చేసి పట్టుకున్నట్టయితే మనకు వచ్చేసి ఈ విధంగా సెట్టింగ్స్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ ఫ్రెండ్స్ మీరు కొన్ని చేంజ్మెంట్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ముందుగా మీరు చూసుకున్నట్టయితే సొల్యూషన్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని వచ్చేసి ప్రెస్ అయితే చేసుకొని మన క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి నేను ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా మనకు లో క్వాలిటీ ఉంది, అదే విధంగా హై క్వాలిటీ కూడా ఉంది. సో మీ మొబైల్లో కనుక ఎక్కువ క్వాలిటీ ఉన్నట్టయితే అది సెట్ చేసుకోనికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీడియో క్వాలిటీ. సో మీ స్క్రీన్ రికార్డింగ్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి ఏ క్వాలిటీలో రావాలని చెప్పేసి సెట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుందో, దీన్ని వచ్చేసి ఏదైతే హైలో ఉంటుందో అది వచ్చేసి సెట్ చేసుకొని మీ క్వాలిటీ అనేది బాగుంటుంది అనమాట. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు చేసుకున్న తర్వాత ఓరియంటేషన్ అని చెప్పేసి ఉంటుంది కదా, దీన్ని వచ్చేసి ఆటోలో పెట్టుకోనికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మీ మొబైల్ అనేది మీరు రకరకాలుగా రొటేట్ చేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని ఆటోలో అయితే పెట్టుకోండి. ఇప్పుడు మెయిన్ వచ్చేసి సౌండ్ సోర్స్ అనమాట. సో ఇది వచ్చేసి మన మొబైల్లో మనం మాట్లాడేటప్పుడు వినబడాలి కాబట్టి కంపల్సరీగా దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏమని ఉంటుంది అంటే సిస్టమ్ సౌండ్స్ అని చెప్పేసి స్టార్టింగ్లో ఉంటుంది. సో లేకపోయినా సరే మీకు మ్యూట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఉన్నట్టయితే ఓన్లీ మీకు స్క్రీన్ రికార్డ్ ఏదైతే జరుగుతుందో అదే కనబడుతుంది అనమాట. సో మీకు సౌండ్ అనేది రాదు కాబట్టి సో సింపుల్గా మీరు ఏం చేయాలంటే మధ్యలో మైక్ అని చెప్పేసి ఆప్షన్ ఉందన్నమాట. ఇప్పుడు మాట్లాడుతున్న కొద్దీ అదేవిధంగా మీ మొబైల్లో స్క్రీన్ రికార్డింగ్ కూడా కనబడుతుంది అనమాట. సో ఇప్పటి నుంచి మీరు ఆటోమేటిక్గా మీ మొబైల్ ఓపెన్ చేసి స్క్రీన్ రికార్డింగ్ అని యాడ్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ మాట్లాడవచ్చు. ఏమేమి చేస్తున్నారో మీరు అవి చెప్పేసుకుంటా మాట్లాడవచ్చు. సో ఆ విధంగా మీ ఆటోమేటిక్గా స్క్రీన్ రికార్డింగ్ ప్లస్ వాయిస్ కూడా రికార్డ్ కావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు కావాలనుకుంటే సెట్ చేసుకోండి, లేకపోతే లేదు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే లాక్ స్క్రీన్ టు ఎండ్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇది వచ్చేసి మనం లాక్ చేసినాక కూడా స్క్రీన్ రికార్డింగ్ అనేది జరగాల వద్దా అని చెప్పేసి ఉందన్నమాట. సో ఈ విధంగా మీరు దాన్ని ఆన్ అయితే ఆన్ చేసుకోండి, లేకపోతే వద్దని చెప్పేసి నో అని చెప్పేసి సెట్ చేసుకోండి. సో ఈ విధంగా సింపుల్గా అయితే సెట్ చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా కింద చూసినట్టయితే షో టచ్ గెస్టర్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇది కూడా కంపల్సరీగా ఆన్ అయితే చేసుకోండి. సో ఎందుకంటే మనం ఏదైతే స్క్రీన్ రికార్డింగ్లో చెప్తూ ఉంటామో ఆ టచ్ ఏదైతే కనబడుతుందో అది వచ్చేసి కనబడుతుంది అనమాట స్క్రీన్ మీద. మీ ఫింగర్తో స్క్రోల్ చేస్తూ ఉంటారు కదా, అది వచ్చేసి కనపడుతుంది అనమాట. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ సెట్టింగ్స్ ఏవైతే మెయిన్ సెట్టింగ్ చెప్పానో అవి చేసుకున్న తర్వాత పైనకైతే ఈ విధంగా రండి. సో ఇక్కడ మళ్ళీ స్క్రీన్ రికార్డింగ్ అని చెప్పేసి ఆన్ చేసిరు అనుకోండి. సో ఇప్పటి నుంచి మీ స్క్రీన్ రికార్డింగ్ ఏదైతే ఉంటుందో విత్ వాయిస్ కూడా రికార్డ్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్ కలర్లో బటన్ ఉంది కదా, దాన్ని వచ్చేసి మనం ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో దాన్ని ప్రెస్ చేసుకుంటే మనకు రికార్డింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఇక్కడ మీరు సెకండ్ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఆటోమేటిక్గా ఇప్పుడు మాట్లాడిన కొద్దీ అలా కూడా వినబడుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఏదైతే మీరు వ్యూవర్స్కి చెప్పాలనుకుంటున్నారో లేకపోతే ఏదైనా వర్క్ గురించి చేయాలనుకుంటున్నారో ఆ విధంగానైతే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది రికార్డ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు గ్యాలరీలో అయితే కనబడుతుంది. కనబడకపోయింది అనుకోండి, ఇక్కడ మీకు ఏదైతే ఫోల్డర్ సింబల్ కనబడుతుందో దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. ఇందులోనైతే మీకు ఏవైతే స్క్రీన్ రికార్డింగ్ చేశారో అవన్నీ కనబడతాయి అనమాట. సో ఇక్కడ నుంచి మీరు ఎవరికైనా షేర్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చిన్న వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బై ఫ్రెండ్స్. అదే విధంగా మన ఛానల్లో ఇలాంటి చాలా ట్రిక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఒకవేళ ఫ్రీ టైం దొరికినట్టయితే కంపల్సరీ చెక్అవుట్ చేయడానికి అయితే చూడండి.